అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్ఎంసీ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ఓఆర్ఆర్ వెంట ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేస్తూ మహానగరాన్ని మరింతగా విస్తరించింది. మరోవైపు విద్యుత్ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి 3వ డిస్కమ్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, కొత్త పవర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. 4 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో జీహెచ్ఎంసీ విస్తరణ, విద్యుత్ రంగ సంస్కరణలు, క్రీడా, విద్యారంగ అభివృద్ధి వంటి పలు అంశాలపై కేబినెట్ విపులంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ పట్టణీకరణ వేగం పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని పరిసర ప్రాంతాలను ఒకే పట్టణ పరిపాలన కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. పెద్దంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూమ్కుంట, కోంపల్లి, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, పీర్జాదిగూడ, జవహర్ నగర్ జీహెచ్ఎంసీలో విలీనం అవ్వనున్నాయి. విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి భారీగా విస్తరించనుంది. జనాభా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాంతాలకు అదనపు నిధులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌర సేవల విస్తరణకు అవకాశాలుంటాయి. రాష్ట్రంలోని పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్, డిస్కంల నష్టాల నేపథ్యంలో కేబినెట్ ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్పై పేరుకుపోయిన 59,671 కోట్ల నష్టం భారం తగ్గించేందుకు ప్రభుత్వం జనవరి 2026 కల్లా 3వ డిస్కంను ఏర్పాటు చేయనుంది. మెట్రో, వాటర్ బోర్డు వంటి రంగాలకు విద్యుత్ సరఫరా బాధ్యతలను ఈ కొత్త డిస్కమ్ తీసుకోనుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మాత్రం ప్రస్తుత డిస్కంలదే. రాష్ట్రంలో 3,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం టెండర్లు ఆహ్వానించనున్నారు. అదేవిధంగా రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కు ఆమోదం లభించింది. పాల్వంచ, మక్తల్ ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల అవకాశాలు పరిశీలించనున్నారు. కొత్త పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. వర్షాలు, గాలి వానల సమయంలో విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు హైదరాబాద్ను 3 సర్కిళ్లుగా విడగొట్టి పూర్తి భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇది అమల్లోకి వస్తే విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయి, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. టీ ఫైబర్ కేబుల్లను కూడా అదే సమయంలో ఏర్పాటు చేయనున్నారు. ములుగు జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలం పెదనల్లవెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 20 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా కరెంటు ఛార్జీల పెంపు ఉండదని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. డిస్కంల నుంచి కరెంటు ఛార్జీల పెంచాలనే ప్రతిపాదన మా వద్దకు రాలేదని స్పష్టం చేశారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.